నల్గొండ జిల్లా చెండూరు మాజీ జెడ్పీటీసీ దళిత నాయకుడు అనపర్తి శేఖర్ను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి తలుపులు పగలగొట్టి దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురిచేస్తూ అరెస్ట్ చేశారని బోరున విలపిస్తూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. శేఖర్ ఆచూకీ చెప్పాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన నా భర్త శేఖర్ను అరెస్ట్ చేశారని శేఖర్ భార్య మాజీ జెడ్పీటీసీ అనపర్తి సంతోష్ శేఖర్ ఆరోపించారు. ఇలాగే అరెస్టులు కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మరపోయిన వెంకన్న హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు అనపర్తి శేఖర్ది కిడ్నాప్ కాదు, అరెస్ట్ అని చెండూరు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసులో అరెస్ట్ చేశామని పోలీసులు వివరణిచ్చారు. చీటింగ్తో పాటు దాడి చేసిన ఘటనలో శేఖర్కు సంబంధం ఉందని పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నైట్ 2 గంటల ప్రాంతంలో 4 వ్యక్తులు వచ్చారు. వాళ్ళెవరో కూడా మాకు తెలియదు. ఎవరు అని అంటే ఫస్ట్ వచ్చి డోర్ కొట్టిరు. డోర్ కొట్టిన తర్వాత మా ఆయన లేచినాక ఎవరు అని అంటే సప్పుడు చేయలే. మళ్ళీ ఎవరు అని మేము గట్టిగా నేను అన్న తర్వాత డోర్ తీసినాక ఇట్లా వచ్చి నెట్టుకుంటూ పోయారు. ఎవరు నెట్టుకుంటూ పోతురు, ఎవరు సప్పుడు చేస్తలేరు ఎవరు అని నేను అన్న తర్వాత సైలెంట్ గురు. ఎవరు అంటే సపోర్ట్ చేయరు ఏందని గట్టిగా అన్న తర్వాత కింది దిగిరు. మేము పోలీసు వాళ్ళం అన్నారు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు కారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు టీషర్ట్ల మీద వచ్చిర్రు, నైట్ ప్యాంట్ల మీద వచ్చిర్రు. వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు. మా సార్కి ఏమన్నా జరిగిందంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీద మేము ఏమైనా చేస్తాం. టీఆర్ఎస్కి వెళ్ళి అనపర్తి శేఖర్ మా భర్త ఏదన్నా హామీ జరిగిందంటే టీఆర్ఎస్ మీద మాత్రం నేను కాంగ్రెస్ మీద మాత్రం నేను ఏదానికైనా సిద్ధపడి ఉంటా. నేను జెడ్పీటీసీగా కూడా పోటీ చేసిన. 4వ వార్డు కౌన్సిలర్ మా సారు. మేము అన్యాయం చేసినావా న్యాయం చేసినావా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ఆయనకి ఏమైనా జరిగిందంటే నేను కాంగ్రెస్ నుంచి నేను వాళ్ళకే ఏదైనా చేస్తానికి సిద్ధంగా ఉన్నా. కానీ మా సారు మాత్రం ఏది కూడా జరగవద్దు. ఆయన ఏమైనా చేసిండా, రాజకీయంగా పరంగా ఉందా ఇది కుటర్లు మరి ఇట్లా ఊళ్ళో ఏదన్నా జరుగుతుందా? కౌన్సిలర్ 4వ వార్డుకి ఏమన్నా చేసిండా, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఏమన్నా చేసిండా? అవన్నీ బయట పెట్టి మీరు గుర్తించి టీఆర్ఎస్కి వెళ్ళి గుర్తిస్తారా, కాంగ్రెస్కి వెళ్ళి గుర్తిస్తారా? దయచేసి చెప్తున్నా. మా సార్ మాత్రం ఏదన్నా జరిగిందంటే కాంగ్రెస్ నుంచి నేను దేనికైనా సిద్ధపడి ఉంటా.